మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న సాయంకాలం శివం ఓం కన్వెన్షన్ హాల్లో ముత్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా జయంతి 5162వ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మహబూబ్నగర్లో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గీతా జయంతి పండుగను హిందూ క్యాలెండర్లో విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా పరిగణిస్తారు మరియు ఈ వేడుకలు భక్తులను మరియు భక్తి అభ్యాసం మరియు వేడుకల కోసం ఒక చోటకి చేరుస్తాయి. శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన బిజ్వారం మక్తాల్ తాలూకా నారాయణపేట జిల్లాలోని శ్రీ అంబతయ్య క్షేత్ర వ్యవస్థాపకులు. గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామీజీ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గీత జ్ఞానం, ధర్మం మరియు మోక్ష మార్గంపై తన బోధనలను అందించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడినాయన్నారు. భగవద్గీత ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక గొప్ప శాస్త్రమని, వేదాలలో సారాన్నంతా తెలియజేసే మహాగ్రంథం అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఎప్పుడో జయించాం. లక్షల సంవత్సరాల క్రితం ఒకే ఒక మూలకం చెప్తాను. దానికి పెద్దలు ఏమంటారంటే, ఆంతరంగిక సుఖము చూసిన వాడికి బయటి సుఖాలతో పని లేదు అన్నారు. ఆంతరంగిక సుఖం ఎరిగినటువంటి ఏకైక ఫిలాసఫర్ మన ఋషి మాత్రమే, భారతీయ ఋషి మాత్రమే ఎరిగాడు, ఇంకెవరికి తెలియదు. ఆంతరంగిక సుఖం చూసి ఆంతరంగికంగా లయం చెందిన తర్వాతనే కంప్యూటర్ లేని కాలంలో నవగ్రహాలు ఉన్నాయని చెప్పినటువంటి గొప్ప అక్షరము అంటే ఏదైతే పరమాత్మ తత్వము, జీవతత్వము, జీవుడు అనేటటువంటిది ఉందో, ప్రకృతి ఆధారమైనటువంటి మూల ప్రకృతి ఉందో అది అక్షరము. కాబట్టి ఆ అక్షరము ద్వారా మనము పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలని చెప్పేసి 8వ అధ్యాయము చెబుతుంది. అదేవిధంగా ఈ 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్య యోగం అని అన్నారు. రాజవిద్య, విద్య అంటే చాలా గొప్పది. అందులో కూడా రాజవిద్య అంటే యోగమే, ధర్మ మార్గమును బోధించేటటువంటి యోగ మార్గమే అది రాజవిద్య. అది గుహ్యములలో కంటే గుహ్యమైనది కాబట్టి అది రాజగుహ్యం అనబడింది. కాబట్టి ఆ యొక్క 9వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి యోగ రహస్యాన్ని శ్రీకృష్ణుడు తెలిపాడు. అదేవిధంగా విభూతి అంటే ఐశ్వర్యము, జ్ఞానానికి మించినటువంటి ఐశ్వర్యము, ధర్మార్థ కామ మోక్షములను సాధించేటటువంటి ఐశ్వర్యం ఇంకొకటి లేదు అని చెప్పి శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో విభూతి యోగాన్ని చూపిస్తూ తన యొక్క విశ్వరూపాన్ని కూడా సందర్శింపజేశాడు 11వ అధ్యాయంలో. ఆ విధంగా భక్తి యోగం ద్వారా క్షేత్రజ్ఞ విభాగము, క్షేత్రము అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, వీటిని విభాగం చేసి దీన్ని తెలుసుకున్నట్లయితే పరమాత్మను మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ, రజస్, తమస్సులు అనేటటువంటి మూడింటిని విభాగం చేసి సత్వ, రజస్, తమస్సులలో ఉన్నటువంటి గుణత్రయాన్ని విభాగం చేసి ఈ సత్వ, రజస్, తమస్సుల గుణాల ద్వారా వాటి ప్రకృతి స్వభావాలను తెలుపుతుంది. అదేవిధంగా పురుషోత్తముడు, పురుషుడు అంటే జీవుడు, పురుషోత్తముడు అంటే భగవంతుడు, పరమేశ్వరుడు. కాబట్టి పురుషోత్తమ యోగము ద్వారా భగవంతుని పొందాలని, మన శరీరంలో కాదు విశ్వంలో కూడా దైవీయమైనటువంటి ఆశ్రయమైనటువంటి శక్తులు ఉంటాయి. కాబట్టి దైవీయమైన ఆశ్రితమైనటువంటి శక్తులను మనం జయించాలని, అప్పుడే మనకు శ్రద్ధ కలుగుతుందని, ఆ శ్రద్ధ ద్వారానే మోక్షాన్ని మనం పొందగలుగుతామని ఈ విధంగా 18 అధ్యాయాల ద్వారా భగవంతుడు మనకు ఈ గీతను సందేశం చేసి గీత ద్వారా మనకు జీవిత సత్యాన్ని తెలియపరిచాడు. ఇది సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు కూడా సనాతనం అంటే నిత్య నూతనమైనటువంటిది. సూర్యుడు ప్రతిదినము నూతనంగా వెలుగునిస్తాడు, ఎప్పుడూ పాతపడడు. కాబట్టి సత్య సనాతనమైనటువంటి వేద ధర్మము అది నిత్య నూతనమైనటువంటిది. ఆ ధర్మాన్ని ఈ యొక్క జనసామాన్యానికి తెలియపరచడానికి శ్రీకృష్ణుడు భగవద్గీత మాధ్యమంగా మనకు ఈ గీత అనేటటువంటి ఒక మహత్ గ్రంథాన్ని మనకు అందింపజేశారు. ఈ యొక్క భగవద్గీత ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తే సర్వాంగీయమైనటువంటి వికాసము, శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, బౌద్ధికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మికమైనటువంటి సర్వ ఉన్నతులు
భగవద్గీతను చదివితే మనకు ఏర్పడతాయి. కాబట్టి అందరూ చిన్న పెద్ద స్త్రీ పురుష ప్రాంత కుల మత భేదము లేకుండా ప్రతి ఒక్కరూ భగవద్గీతను అధ్యయనం చేస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి వేదాలను మీరందరూ చూస్తున్నారు. ఈ యొక్క వేదాధ్యయనం చేసేటటువంటి ఫలితము భగవద్గీతను చదవడం వల్ల మనకు కలుగుతుంది. వేదము మంత్ర సదృశమైనటువంటిది, భగవత్ ప్రోక్తమైనటువంటిది. ఆ వేదాన్ని మనం సామాన్యంగా అర్థం చేసుకోలేదు. కాబట్టి శ్రీకృష్ణుడు మనకు భగవంతుని యొక్క స్థానంలో నిలబడి ఈ యొక్క వేదాంగాల సర్వశాస్త్రాల సారాంశంగా మనకు భగవద్గీత రూపకంగా మనకు ఈ యొక్క భగవద్గీతను అందింపజేశారు. ఇప్పుడు మీరందరూ కూడా భగవద్గీతను ప్రతినిత్యము ఒక శ్లోకాన్ని ఖచ్చితంగా మనము అర్థం చేసుకొని పారాయణం చేసుకొని మన ఇళ్లలో భగవద్గీతను ఉంచుకోవాలి. దానివల్ల అది ఒక ఆధ్యాత్మికమైనదే కాదు, మన నిత్య జీవితానికి సమస్యలకు పరిష్కారాన్ని చూపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి గ్రంథము. కాబట్టి ఆ భగవద్గీతను మనం ప్రతినిత్యము అధ్యయనం చేయాలని కోరుతూ మన మధ్యలో కాకినాడ నుండి విజయించినటువంటి ఒక సోదరుడు మన మధ్య విచేసి ఉన్నారు. వారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् यस्यास्त्र विधि मुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परागतिं तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितो ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि सर्वतः पाणिपादं तत्सर्वतोक्षि शिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमाव्यतिष्ठति ज्योतिषामतिज्योतिस्तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य निष्ठितम् ओम तत्सत् 5162వ భగవద్గీతా శాస్త్ర వార్షికోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా మన సమావేశమయ్యా నా గురువులు అంటే పరోక్షంగా నాకు గురువులు డాక్టర్ మరి కృష్ణారెడ్డి గారు. నేను వారి విరచిత వారి శుద్ధ మనుధర్మ శాస్త్రాన్ని నేను అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థి మహాశైలారా, ఎవరి గ్రంథం గురించి వారు విశేషంగా మాట్లాడుకోవడం అనేది సంప్రదాయం. ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈరోజు ఒక ముస్లింగా ఉన్నటువంటి నేను భగవద్గీతా శాస్త్ర విశిష్టతను మీతో పంచుకునేటువంటి మహత్భాగ్యం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి 2 రకాల వ్యక్తులు ఉంటారు. అందులో నేను మొదటి వ్యక్తిని. మొదటి రకం అరబీ భాషలో ఉన్న గ్రంథాన్ని అర్థరహితంగా శ్రావ్యంగా చదువుతూ వీలును బిందుగా ఆనందపడేటువంటి వారు. దాని అర్థాలు పరమార్థాలు ఏమి వాళ్ళకు తెలియదు. ఇది ఒక రకం. ఇలా
స్థానంలో పెడుతున్నాను. దానికంటే ముందు ఏమంటే వారు అరబీ భాషలో చదివి తమ మాతృభాషను, అది తెలుగు కానీ ఉర్దూ కానీ లేక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా భాషలో దాన్ని అర్థసహితంగా చదివేవారు. ఇది మొదటి. రెండో వారు కేవలం అర్థరహితంగా చదివేవారు. నేను మొదటి వర్గంలో ఉన్నాను కాబట్టి ఈరోజు భగవద్గీతా శాస్త్రాన్ని కూడా ఒక విశ్వజనీన సార్వకాలిక సందేశమిచ్చేటువంటి బృహత్తర మహత్తర మరియు దివ్య భవ్యమైన గ్రంథంగా విశ్వసిస్తున్నాను. ఇంకా ఈరోజు మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలకు పరిష్కారం భగవద్గీత అని నేను అంటున్నాను. ఏమిటా సమస్యలు అంటే నైతిక సమస్య అన్నింటికంటే ప్రధానంగా మానసిక సమస్య ఉంది, శారీరక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. సకల సమస్యల్లో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే మూడుగా నేను గమనిస్తున్నాను. మొదటిది వ్యక్తిగత జీవితంలో నైతికత లోపించడం. ఇది ఈనాడు మనం అందరూ ఎదుర్కొంటున్నాం, ప్రపంచం కూడా ఈ సమస్య ఎదుర్కొంటుంది. వ్యక్తిగత జీవితంలో నైతికత లేకపోవడం. రెండవది సామూహిక జీవితంలో మానవత లేకపోవడం. సామూహిక జీవితం అనేది తల్లిదండ్రులు సంతానం నుండి ప్రారంభమవుతుంది. ఒక తల్లిని తండ్రిని కన్న తండ్రిని నిర్దయతో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారంటే అలాంటి వ్యక్తుల్లో మానవత ఉన్నట్ట చెప్పండి. తన తల్లిదండ్రులనే సాకలేని, తల్లిదండ్రులు సేవ మాత్రమే చేయలేనటువంటి వ్యక్తి ఇక ఇతరుల పట్ల మానవతను ఎక్కడ ప్రదర్శించగలడు? ఇది ఒక లోపం ఈరోజు మనం చూస్తున్నాం. అంటే మానవతారాహిత్యం. మూడవది ఐక్యతారాహిత్యం. ఈరోజు భార్యాభర్తల మధ్య, సంతానం తల్లిదండ్రుల మధ్య, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రుల మధ్య కూడా ఐక్యతారాహిత్యం చూస్తున్నాం. కులాల మధ్య, మతాల మధ్య, మతాల్లో ఉపవర్గాలు చాలా ఉన్నాయి, వాటి మధ్య కూడా మనం అనైక్యత చూస్తున్నాం. ఈరోజు హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు, క్రైస్తవులు వాళ్ళు కలిసి ఉండలేరు అంటున్నారు. పోయి క్రైస్తవులు కలిసి ఉండగలుగుతున్నారా? వాళ్ళు డిస్ప్యూట్ లేదండి. సంఘాలు పెట్టుకొని ఈ సంఘంలో సత్యం ఉంది, ఆ సంఘంలో సత్యం లేదు చెప్పి వాదించుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అలాగే ముస్లింలు ఐక్యంగా ఉన్నారంటే వాళ్ళలోనే సవాలక్ష సంఘాలు పెట్టుకుని వాళ్ళు ప్రతిరోజు కలహాలు కాపులు చేస్తున్నారు. అలాగే మన హిందూ సమాజంలో కూడా అనేకమైనటువంటి మతపరమైనటువంటి వైషమ్యాలను చూస్తున్నాం. కాబట్టి ఈ మూడు విలువలు, ఒకటి చెప్పండి, నైతికత, మానవత, ఐక్యత. ఈ మూడు విలువల్ని సర్వసామాన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము సకల గ్రంథాల సారాన్ని తీసుకొని ఇంటింటా వెళ్ళి కులమత రహితమైన, కులమతాలకు అతీతంగా ఒక సార్వజనీనమైన సందేశం మన ధర్మశాస్త్రం భగవద్గీత ఏదైతే ఇస్తుందో దానిని అవపోసన పట్టడం, అవగాహన చేసుకోవడమే కాకుండా దాని విశాలతను కలిగి ఉండడమే కాకుండా ఆ విశాలతను ఇతరుల్లో కూడా కలగజేయాలనేటువంటి బృహత్తర సంకల్పంతో వాడవాడలో ప్రచారం చేయడం జరుగుతుంది. నేను కేవలం ఇంకా 3 నిమిషాల్లో నా విషయాన్ని పూర్తి చేస్తాను. 3 minutes ఓన్లీ. అదేంటంటే భగవద్గీత అంత కాదు ఇంత కాదు, వేదం అంటే అంత కాదు ఇంత కాదు అని మనం చెప్తున్నాం. మనం చెబితేనే గొప్పవా చెప్పండి? అవి స్వతహాగా గొప్పవా? స్వతహాగా గొప్పవి. ఇప్పుడు మన ప్రయాస ఏంటి? వాటిని పొగుడుతూ కూర్చోవడమా? అందులో వాటిలో ఉన్న గొప్పతనాన్ని మనలో కాస్త నింపుకోవటమా? అది వేదంలో ఉన్న గొప్పతనం నాలో ఎంత శాతం వచ్చింది, భగవద్గీతలో ఉన్న గొప్పతనం నాలో ఎంత శాతం వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత నైతికత వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత మానవత వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత ఐక్యత వచ్చింది. ఇది ఈరోజు మనం లెక్క వేసుకోవాల్సినటువంటి విషయం. ఈ విలువలను సాధిస్తేనే భగవద్గీత జయంతుల పరమార్థం నెరవేరుతుంది. ఈ విలువలను కనుక మనం సాధించకపోతే, వీటిని పక్కన పెట్టి కేవలం ధర్మాన్ని పొగుడుతూ కూర్చుంటే ఇలాంటి గీతాశాస్త్ర జయంతులు సవాలక్ష చేసుకున్నా కూడా దేశానికి ప్రయోజనం ఉండదు. ఇక చివరి విషయం ఏంటంటే మానవుడులో ఉన్నటువంటి దౌర్బల్యం ఏంటంటే తనపై నిఘా ఉంది అనేది ఒకటి, తను లెక్క చెప్పాలి అనేది రెండు. ఒకసారి మళ్ళీ చెప్పండి. తనపై నిఘా ఉంది అంటే ఒక రకంగా,
లెక్క చెప్పవలసి ఉంది అన్నప్పుడు మనిషి తను తను కంట్రోల్ చేసుకుంటాడు. భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు చూడండి, షాపింగ్ మాల్స్లో ఇక్కడ కూడా దిస్ కాంప్లెక్స్ ఈజ్ అండర్ ది సర్వేలియన్స్ ఉంటుందా లేదా? ది షాపింగ్ మాల్ ఈజ్ ది అండర్ ది సర్వేలియన్స్. ఓకే, అలాగే దిస్ యూనివర్స్ ఈజ్ అండర్ ది సర్వేలియన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఇది భగవంతుడు చెప్తుందండి. బీ కేర్, బీ వేర్ అని చెప్తుంది. అది చదివితే కదా మనకు అర్థమయ్యేది. ఇదే 3 శ్లోకాలు చదివినప్పుడు 4 లక్షణాలు చెప్పాడు. సర్వతః పాణిపాదం. ఆ సర్వేశ్వరుడు, ఆ పరాత్పరుడు ఏమంటున్నాడు? మీరు చేసే మంచి చెడులు నేను వింటున్నాను. చూడండి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చెప్పే మంచి చెడులు నేను వింటున్నాను, మీరు చేసే మంచి చెడులు చూస్తున్నాను. 2, 3 మీ ఆంతర్యంలో ఉన్న మంచి చెడులు కూడా నాకు తెలుసు. హృది సర్వస్వ నిష్ఠితం, మీరు హృదయాలను నేను తిష్ట వేసి ఉన్నాను అంటున్నాడు. 3 విషయాలు. ఇక 4వది చాలా పెద్ద విషయం ఏంటంటే, దొంగతనం చేస్తున్నప్పుడు నేను అక్కడ సాక్షిభూతుడుగా ఉన్నాను. దానం చేస్తున్నప్పుడు నేను సాక్షిభూతుడుగా ఉన్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి రేపు దేవుడి ముందు మనం నిలబడినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆధారాలు, ప్రత్యేకమైనటువంటి ఎవిడెన్స్ ఏమీ అక్కర్లేదు. ఆయన స్వతహాగా ఆయన గురించి భగవద్గీత చక్కటి మాట చెప్పబడింది. ఏంటది? ఆయన ముఖము సర్వత్రా ఉంది. సర్వతోముఖ. ఏం చెప్పండి, మన దేవుడు ఎవరు? సర్వతోముఖ. వెనక ముందు పైన కింద కుడి ఎడమ అన్ని వైపులా వెంటనే చూస్తున్నాడు, ఆల్వేస్ చూస్తున్నాడు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ కాన్సెప్ట్ ని ఒక మనిషి మదిలో దిగితే అతడు ఒక మహాత్ముడుగా ఎదుగుతాడని చెప్పండి. కాబట్టి పూర్వం మన భారతదేశం విశ్వగురుగా ఉండడానికి కారణం భగవద్గీత ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి మస్తిష్కంలో మదిలో ఉండేది. కాబట్టి మనం విశ్వగురువులు అయ్యాం. ఆ భావన ఎప్పుడైతే అటువంటి పోయిందో, నా చెడుల్ని, నా పాపాలని, నా మోసాన్ని చూసేవాడు ఎవరున్నాడు? కోర్టు ఉంటే నేను ఏదో నా సాక్ష్యాలు ఏదో తప్పు సాక్ష్యాలు చెప్పి నేను ఇక్కడ వ్యవహారం చేయగలను కదా అని ఒక అహంకారం ఏదైతే వచ్చిందో అప్పటి నుండి మనం విశ్వగురు స్థానం నుండి కిందకి పడిపోయాము. తిరిగి విశ్వగురువు కావాలంటే భగవద్గీత ప్రతి భారతీయుడి చేతిలో రావాలి. దాని సందేశం ప్రతి భారతీయుడి హృదయంలో నాటుకోవాలి. అప్పుడు మాత్రమే భారతదేశం విశ్వగురువు అవుతుంది. అలాంటి సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మహా గురువులు, ఆ ఋషితుల్యులు సార్ నాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ముందుగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సనాతన ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి గొప్ప సంస్థని, పీఠాన్ని స్థాపించి మా తిరుపతి రెడ్డి గారు అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించారు. వారిని కూడా పరమేశ్వరుడు సర్వదా ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ నా ఈ పుస్తకాన్ని చూస్తున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై హింద్. మీరు వీరి మాటలను గమనించారు, వీరిని కూడా చూస్తున్నారు. పదములు లేకున్నా, పాదములు లేకున్నా వారి యొక్క పదముల ద్వారా విశ్వాన్ని చూస్తున్నారు, నడుస్తున్నారు. కాకినాడ నుండి ఈ కార్యక్రమాన్ని కేవలం వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని మరి కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆ గ్రంథాలను చూసి ఖమ్మం అనేటటువంటి ఒక ఖమ్మం ఆ గ్రామంలో ఒక 84 సంవత్సరాల కాలంలో పెద్ద పీఠాధిపతి ఆ దివ్య వేదాలను చూసి మణికృష్ణారెడ్డి అనేవాడు ఇంత పెద్ద గ్రంథం అంటే ఆయన ఇంకెంత గొప్పగా ఉంటాడు, ఎంత భారీగా ఉంటాడు. ఆయన చాలా ఆజానుబాహుడు. ఆయన వెతుకుంటూ మా ఇంటికి వచ్చారు. వచ్చి మణికృష్ణారెడ్డి గారు ఉన్నారంటే నేనే అన్నా. వారికి 84 ఏళ్ళు, నేను ఇలా సన్మానం. నన్ను ఎత్తుకున్నాడు. నాకు మనమని వయసులో ఉన్నాను ఆయన, నువ్వు వేదాలు ఇంత గొప్ప గ్రంథాన్ని చేస్తావు. అలాగా పరోక్షంగా చూసినటువంటి వారు ఈరోజు నన్ను ప్రత్యక్షంగా చూడడానికి చేసినటువంటి వీరు నిజంగా అంత దూరం నుండి వీరి ఇక్కడికి రావడం, భగవద్గీతలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి శ్లోకాలను ఒక మూల భిత్తికలను వారిని మనకు అందజేశారంటే భగవద్గీతను బాగా అధ్యయనం చేస్తున్నాం. ఈ సందర్భంగా తిరుపతి గారు వీరిని పుష్పమాల అలంకృతం చేస్తున్నాను. మన సంస్కృతి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలపరచడం నిజంగా చాలా గొప్పతనం. ఇవాళ ప్రతి ఒక్కరు మతము, కులము, ఉపకులాలు, ఇంతకుముందు కాకినాడ నుంచి వచ్చిన వక్త చాలా చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది.
వారిని చూస్తుంటే, వారు మాట్లాడుతుంటే అసలు వారి మాటలు ఇంకా వినాలే అనిపించే విధంగా వారు ప్రసంగించిండ్రు. వాస్తవంగా ఇవన్నీ కూడా మనం ఇంకా కూడా ప్రతి ఒక్క స్కూళ్ళలో చిన్నపిల్లలకు బోధించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలను మనం ఈ భగవద్గీత అనే పుస్తకానికి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని పాఠ్య పుస్తకం లాగా చేసి వాళ్ళకు ప్రత్యేక పాఠశాలలో ప్రత్యేక క్లాసులు తీసుకొని భగవద్గీత గురించి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే సండే నాడో లేకపోతే శనివారం ఎప్పుడైతే పిల్లలకు ఖాళీ దొరుకుతుందో అప్పుడు తప్పకుండా మనం ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం నుంచి ఈ పిల్లలకు భగవద్గీత నేర్పిస్తే వాళ్ళకి తర్వాత మనం ఏ మార్గం చూపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకంతా కూడా మార్గం నేర్పిస్తుంది. మనకంతా కూడా మన జీవిత సత్యం గురించి అంతా కూడా ఒక భగవద్గీత చదివితే మనం అన్ని తెలుసుకున్నట్లే, మన జీవితానికి ఒక లక్ష్యాన్ని చేరుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలి. గ్రామాన మండలాన పట్టణాన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మన గొప్పతనం గురించి మన గీతాల గురించి ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఎన్నో అశాంతులకు మనం దూరంగా ఉండి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన తిరుపతి రెడ్డి గారికి, మామూలను ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన వేదికకు మరి కృష్ణారెడ్డి గారికి మరియు మరోసారి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా వచ్చింది. అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్న పెద్దలు మరి కృష్ణారెడ్డి గారు, మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇంత వైభవంగా దిగ్విజయంగా తీసుకొచ్చిన మన తిరుపతి రెడ్డి గారు, మరి వారి కుటుంబ సభ్యులందరికీ, మరి ఇక్కడ ఉన్న పెద్దలు అనంత్ రెడ్డి గారు, పద్మజారెడ్డి గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, రామాంజనేయులు అన్న గారు, మరి పాలమూరు పట్టణానికి చెందిన మరి అందరు సోదరిమణులు, అక్క తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, వారికి మరియు కృష్ణారెడ్డి సార్కి, గురువులు గారికి ఎంతో ఆప్యాయత. ఎందుకంటే ఈయన రాసిన గ్రంథాలన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చి మా నాన్నగారికి చూపించడం, ఇంత గొప్పగా రాయడము అనేది చాలా ఆనాడే వాళ్ళని ఒక 5-6 సంవత్సరాల క్రితమే వాళ్ళని సత్కరించి మరి ఈరోజు మరి ఒకసారి గురుగారిని కలవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి, 10 మందికి ఈ యొక్క బాధ్యత అనేది కల్పించాలి అని చెప్పి ఈ మంచి దీన్ని చేస్తున్న తిరుపతి రెడ్డికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండ్లో, లేటెస్ట్ టెక్నాలజీలో, ఎందుకంటే పిల్లల మధ్య బాగా అలవాటు పడ్డది సినిమాలకు, వాట్సాప్లలో. ఆ వాట్సాప్ ఫార్వర్డ్లలో కానీ లేకపోతే మన నెట్ఫ్లిక్స్ ప్రైమ్లలో కానీ అద్భుతమైన సిరీస్లు, యానిమేటెడ్ సిరీస్లు, కురుక్షేత్ర అనుకోనివ్వండి, మహాభారత అనుకోనివ్వండి, పిల్లలకు నచ్చే విధంగా వాటిని చిత్రీకరించి పిల్లలు వాటిని ఎంజాయ్ చేసే విధంగా, పిల్లలు ఎంజాయ్ చేసడంతో పాటు దానిలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మన పూర్వంలో మన భగవద్గీతలో ఎట్లా ఉండేది అని చెప్పి ఈ మధ్య సొసైటీ కూడా ఈ యొక్క మార్గాలు తీసుకోవడం చాలా మంచి పరిణామము. మరి పాలమూరు ఎప్పుడు అందరు పెద్దలు అంటారు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో పాలమూరు ఖచ్చితంగా బాగుండాలి అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు